వారు పుట్టుకతోనే ధనవంతులు కారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. వారు పుస్తకాలతో గడిపినంతసేపు వారి తల్లి దృష్టంతా ఆ పిల్లలపైనే ఉండేది. పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తప్పించేవారామె. చదువుపై కాంక్ష, సహనం, నిజాయితీని నేర్పించిందా తల్లి. ఇప్పుడు ఆ బిడ్డలు ప్రయోజకులయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. తల్లిని అపురూపంగా చూసుకుంటున్నారు. 92 ఆ తల్లికి కానుకగా వారు చదువుకున్న స్కూల్లో పిల్లలకు లక్షలాది నిధులు వెచ్చించి 2 డైనింగ్ హాళ్లు కట్టించారు. ఆ అమృతమూర్తి కళ్ళలో ఆనందాన్ని చూసుకొని మురిసిపోతున్నారు. ఆ తల్లి బిడ్డల ఆదర్శాన్ని, గొప్పతనాన్ని చూసి విశాఖవాసులు ఎంతో ఆనందిస్తున్నారు. కనీస ప్రచారం కోరుకోని వారిని చూసి గొప్పగా చర్చించుకుంటున్నారు. ఎంత గొప్పవారోనని వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ సిటీ గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్కు ఉత్తరాంధ్రలోనే మంచి పేరుంది. ఈ స్కూలు బాలబాలికలకు వేరువేరుగా 2 స్కూళ్లుగా అభివృద్ధి చెందింది. బాలికల హై స్కూల్ ఇప్పుడు జూనియర్ కళాశాలగాను అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 1064 మంది బాలికలు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా నిర్వహిస్తున్నా బాలికలు కూర్చొని భోంచేయడానికి సదుపాయం లేక ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చదువుకొని అమెరికాలో ఇంజనీర్గా స్థిరపడ్డ పాలకుర్తి నగేష్ కుమార్ ఈ ఇబ్బందిపై స్పందించారు. 12 లక్షల నిధులు వెచ్చించి హై స్కూల్ కళాశాల బాలికలకు ఉపయోగపడేలా పెద్ద డైనింగ్ హాల్ కట్టించారు. ఈ భవనాన్ని తన సోదరి గోపాలపట్నం పూర్వ విద్యార్థిని, ఒంగోలులో ప్రఖ్యాతగాంచిన నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డాక్టర్ మణిమాల సమక్షంలో తన తల్లి పాలకుర్తి పుష్పలత చేతుల మీదుగా ప్రారంభించారు. కనీస ప్రచారం ఆశించకుండా ఆయన అమెరికా నుంచే ఈ కార్యక్రమాన్ని జరిపించారు. గతంలో ఆయన బాలుర హై స్కూల్ కు ఇదే మాదిరిగా డైనింగ్ హాల్ నిర్మించి తన తల్లి పుష్పలత చేతుల మీదుగా అంకితం ఇచ్చారు. పాలకుర్తి పుష్పలతకు కుమార్తె, 3 కొడుకులు ఉన్నారు. వీరిని విశేషంగా తీర్చిదిద్దారు. తల్లి పాత్ర ఎంత గొప్పదో నేటి తరానికి చెప్పారు. వీరిలో కుమార్తె మణిమాల, కొడుకు నగేష్ కుమారులను గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదివించారు. చదువుపై విపరీతమైన కాంక్ష, సహనం, నిజాయితీని ఆమె నేర్పించారు. ఇలా అందరినీ ప్రభుత్వ హై స్కూళ్లు, కళాశాలల్లోనే చదివించి ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు. మణిమాల ఒంగోలులో ప్రఖ్యాతగాంచిన డాక్టర్గా నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. ఆమె తర్వాత డాక్టర్ మురళీకృష్ణ KGH ప్రొఫెసర్గా పేరు సంపాదించారు. తర్వాత నగేష్ కుమార్, సురేష్ కుమార్లు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడ్డారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు జరుగుతున్నా ఇక్కడ విద్యార్థులు కూర్చొని భోంచేయడానికి సదుపాయం లేక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య అమెరికాలో ఉన్న పాలకుర్తి నగేష్ కుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన విశేషంగా స్పందించారు. తొలుత లక్షలాది నిధులు వెచ్చించి బాలుర హై స్కూల్ కు డైనింగ్ హాల్ నిర్మించారు. ఈ భవనాన్ని ఆయన తల్లి పుష్పలత చేతుల మీదుగా ప్రారంభించారు. తాజాగా 1000 మందికి పైగా ఉన్న గోపాలపట్నం బాలికల హై స్కూల్, జూనియర్ కళాశాల బాలికలకు ఉపయోగపడేలా 12 లక్షలు వెచ్చించి మరో డైనింగ్ హాల్ నిర్మించారు. ఈ భవనాన్ని నగేష్ కుమార్ సోదరి డాక్టర్ మణిమాలతో పాటు పూర్వ విద్యార్థులు, ఆయన తల్లి పుష్పలత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. చదువే జీవితమని, పాఠశాలను దేవాలయంగా భావించాలని పుష్పలత హితవు పలికారు. గురువు అంటే దైవం, స్కూల్ అంటే పెద్ద ఒక దేవాలయం. కాబట్టి ప్రతి ఒక్కరూ అది గుర్తు పెట్టుకొని ప్రతి అక్షరం ఒక దినగా చదువుకొని బయటకు వచ్చి మంచి పేరు స్కూల్కి, ఉపాధ్యాయులకి అందరికీ మంచి పేరు పెట్టుకొని మీరు కూడా భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరూ చాలా బాగా చదువుకొని
మంచి తల్లిదండ్రులకి గురువుకి మంచి పేరు తేవలసిందని నాకు తమ తల్లి పుష్పలత తమకు విలువలు నేర్పిందని డాక్టర్ మణిమాల గుర్తు చేశారు. తమ చిన్నతనంలో తమ తల్లి చదువుపై ఆకాంక్ష, సహనం, నిజాయితీగా బ్రతకడం నేర్పించారని, ఇవన్నీ ఇప్పుడు తమను ఈ స్థితిలో నిలబెట్టాయని సంతోషం వెలుబుచ్చారు. యాక్చువల్గా నేను 10th క్లాస్ లాస్ట్ 3 months గోపాలపట్నం హై స్కూల్లో చదువుకున్నాను. నా తర్వాత 2 బ్రదర్స్ ఇదే స్కూల్లో చదువుకున్నారు. మేము మొత్తం 4 పిల్లలు, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. 4 మా మదర్ దగ్గర నుండి చదివించి చదువు మీద విపరీతమైన కాంక్ష, విపరీతమైన స్టామినా, చాలా సహనం, ఇవన్నీ మా మదర్ మమ్మల్ని పరిస్థితిలో నిల్చోబెట్టింది. ఫస్ట్ మేమందరం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 4 చదువుకోగలుసు. నేను డాక్టర్, గైనకాలజిస్ట్. మా నెక్స్ట్ బ్రదర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన చనిపోయారు. ఆ తర్వాత 2 అమెరికా వెళ్ళారు, 2 ఇంజనీర్లు. మా ఫ్యామిలీ మొత్తం హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరి వల్ల అయ్యామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. విషయం ఏంటంటే మీరందరూ గర్ల్స్, మీ అందరిని చూసినప్పుడు నా చిన్నతనం వ్యక్తికి వస్తుంది. చదువు పిల్లలకి ఎంత అవసరం, ఎంత ఉపయోగం, లైఫే మారిపోతుంది. కొన్ని జనరేషన్స్ మారిపోతాయి. మనం చదువుకోవడం వల్ల అందరూ చదువుకున్నాం, ఏదో చదువుతామని కాదు. మదర్ లాగా మీరందరూ మదర్స్ అవ్వాలని కూడా నాకు కోరుకుంటున్నాను. మా అమ్మమ్మ మా మదర్తో ఈ స్కూల్లో ఇక్కడ అనేది ఒక రకమైన హ్యాపీనెస్ ఇస్తుంది. మా అమ్మ చదువుకున్న స్కూల్కి నేను వచ్చి సేమ్ తనతో పాటు నుంచి నేను మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినందుకు. ఇది అంటే యాక్చువల్గా మేమేదో ఉన్న ఒకే ఆలోచన ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ బెటర్ అవ్వడానికి మా వంతు కృషి మేము ఏం చేయగలము అనే ఆలోచన. సో ఏ విధంగానైనా కన్స్ట్రక్టివ్గా పిల్లలకి ఫ్యూచర్కి ఉపయోగపడేది ఏదైనా ఆలోచన మనకి ఏదైనా వస్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి మా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుందండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటనే కాదు, యాక్చువల్గా లైక్ ఏదైనా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ ఏదైనా స్పాన్సర్ చేసి ఒకటి కంప్లీట్గా స్కూల్లో పిల్లలందరికీ ఉపయోగపడుతుంది, కన్సిస్టెంట్గా ఒకటి చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పాలసీలోనే చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఫ్యాక్ట్ అయితే కంప్యూటర్స్ నేర్పించడం కానీ, ఏఐ బేస్డ్గా పిల్లలు నేర్చుకొని అవగాహన కల్పించడం అనేది కానీ వస్తుంది. కాబట్టి అంటే మీకు ఎడిషనల్గా ఏదైనా చేస్తే బాగుంది అనే ఆలోచన వస్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి మా ఫ్యామిలీ తరఫున మేము సిద్ధంగా ఉన్నామండి. ఇది గోపాలపట్నం జడ్పీ బాలికల హై స్కూల్ హెచ్ఎం స్వర్ణలత, బాలుర హై స్కూల్ హెచ్ఎం వైఎన్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు. వయసు 92 సంవత్సరాలండి. విద్యార్థులందరినీ కూడా చక్కగా మోటివేట్ చేశారు. మరి మా కుటుంబం తరఫున, వాళ్ళ కుటుంబం తరఫున మా పాఠశాలకి ఇంత మంచి సహాయ సహకారాలు అందించినందుకు మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున, మా విద్యార్థులందరి తరఫున, మా యొక్క స్టాఫ్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎంతో పెద్ద మంచి మనసు ఉంటే తప్ప 12 లక్షల రూపాయల వ్యయంతో ఒక పాఠశాలకి ఇంత మంచి సదుపాయం కలిగజేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి. డబ్బులున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా డబ్బులు మనకి వెచ్చించి ఒక సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది అయితే ఇష్టపడరు. కానీ ఇంత పెద్ద మనసుతో 12 లక్షల రూపాయలు ఒకేసారి వెచ్చించి మా విద్యార్థులకి ఇటువంటి మంచి సదుపాయం కలిగజేశారంటే వాళ్ళు మరి ఎంతో ఆదర్శనీయులండి. వాళ్ళంతా కూడా మా అందరికీ కూడా ఆదర్శమే, మా విద్యార్థులందరికీ ఆదర్శం. కాబట్టి పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళని ఈ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మా పిల్లలు కూడా మా స్కూల్లో ఉన్న చదువుతున్నటువంటి 1000 మంది పిల్లలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉంటూ వాళ్ళు చదివిన పాఠశాలను ఎప్పుడూ మర్చిపోకుండా ఒక మంచి పొజిషన్లో ఉంటూ ఈ పాఠశాల అభివృద్ధిలో తమతో సహాయం చేయాలని, నేను సైతం ఈ పాఠశాలకి ఎంతైనా చేస్తానని చెప్పి ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం.